గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సుదీర్ఘంగా 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో జెండా ఎగరేసిన బీజేపీ నేతలు అయితే పండగ వాతావరణం నెలకొంది, సంబరాలు చేసుకుంటున్నారు. మనం ఇప్పుడు విశాఖ బీజేపీ ఆఫీసర్ అయితే ఉన్న మహిళా నేతలు సంబరాలు చేసుకుని నిజంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మహిళా నాయకురాలు ఉన్నారు. మేడం చెప్పండి, ఏం చెప్తారు? అఖండ విజయం, ఘన విజయం. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశ రాజకీయ రాజధాని పైన ఈరోజు తీసుకొచ్చింది అంటే అది సాధారణ విషయం కాదు. 27 సంవత్సరాల తర్వాత 2014 నుంచి దేశమంతా కూడా అప్రతిహతంగా ఎన్డీఏ గవర్నమెంట్ విజయాలతో దూసుకుపోతోంది. ఒక్కొక్క రాష్ట్రం రియలైజ్ అవుతున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వల్లనే, ఎన్డీఏ ప్రభుత్వం వల్లనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం. అన్ని వర్గాలని, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా సమదృష్టితో చూస్తూ ఈ యొక్క ఫలాలు అన్ని వర్గాల ప్రజలకి చేరవేసేది ఒక్క ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే అని గ్రహించారు. కాబట్టే ఈరోజు ఇంత వండర్ఫుల్ మెజారిటీ 48 అంటే అది మామూలు విషయం కాదు. మొదట్లో 3, ఆ తర్వాత 8, ఇప్పుడు 48. సో 40 సీట్లు పైబడి ముఖ్యంగా అక్కడ ఏదైతే ఆమ్ ఆద్మీ కాదు అమీర్ ఆద్మీ అని గ్రహించారో కేజ్రీవాల్ని, ఇదే మనీ లాండరింగ్ కేసులో, లిక్కర్ స్కామ్ కేసులో ఇంకా 1 కాదు 2 కాదు అబద్ధపు దుర్మార్గపు ప్రచారాలతో రాజకీయం చేస్తూ ఇంతవరకు కాలాన్ని నెట్టుకొచ్చారో ఇదే కేజ్రీవాల్. బెయిల్ మీద విడుదలైన ఇతని మాటలు ఎన్నో విధాలుగా ఈసారి కూడా అబద్ధంతో నెగ్గాలి అని చూసిన కేజ్రీవాల్కి చెంపపెట్టుగా ప్రజలు బుద్ధి చెప్పారు, మార్పు కోరుకున్నారు. అదేవిధంగా మార్పు వచ్చింది ఢిల్లీలో. ఇప్పుడు ఏదైతే నీరు కాలుష్యం, వాయువు కాలుష్యం అన్నీ కాలుష్యితాలే. ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అంటారు. అదేవిధంగా దేశ రాజధానిని చూస్తేనే ఫస్ట్ ఆ దేశం అంతా ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుస్తుంది. ఆ ఒక్క లోటు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి ఉంది. ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. ఈరోజు ఈ వినిగ్ ఖచ్చితంగా రాజధానిలో పెను మార్పులు, మంచి మార్పులు తీసుకొచ్చి అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది అని ప్రజలకి మంచి ప్రణాళికతో మోదీజీ ముందుకు రాబోతున్నారు. మేడం చెప్పండి, ఏం చెప్తారు మీరు? మన ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ కమలాన్ని ఆహ్వానించింది. ఇంతవరకు లేని ఢిల్లీలో కమలం 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన కమలాన్ని ఆహ్వానించింది. అక్కడ పొల్యూషన్, పంచభూతాలు కలుష్యంతో బాధపడుతోంది. ఆ పంచభూతాల శుభ్రతతో పాటు ఆ కలుషితమైన రాజకీయం కూడా ఒక్కసారి నాశనమైంది. ఈ యొక్క విశాఖపట్నం అతి సంబరాలు చేసుకుంటున్నాము. ఢిల్లీలో మన యొక్క కమలం ఎగిరింది. అది ఆ ఢిల్లీ రాజధాని మనం చాలా అభివృద్ధి చేస్తామని మా బీజేపీ తప్పకుండా అక్కడ ప్రజలకి హామీ ఇస్తున్నాం. ఇదే ప్రధానంగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన అవినీతికి చంపపెట్టుగా మొత్తం బీజేపీని గెలిపించడం అయితే జరిగింది. రానున్న రోజుల్లో మన ఢిల్లీని ఈ అద్భుతంగా డెవలప్ చేస్తామని చెప్పి బీజేపీ నాయకులు అయితే తెలియజేస్తున్నారని చెప్పి వీళ్ళంతా తెలియజేస్తున్నారు. ఇది ఈ బీజేపీ సంబరాలకు సంబంధించిన విశేషాలు. శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.